చక్కగా శ్వాస మీద ధ్యాస. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిద్దాం. శ్రీకృష్ణ కాన్షియస్తో కనెక్ట్ అవుదాం ఫ్రెండ్స్. అద్భుతమైనటువంటి కృష్ణ జన్మస్థానంలో మనం ఉన్నాం. ఆయన తిరిగాడిన ప్రదేశంలో ఉన్నాం. ఎన్ని వేల సంవత్సరాలైనా ఈ భూమికి ఆ కాన్షియస్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఆ కృష్ణ కాన్షియస్తో కనెక్ట్ అవుదాం. అవేరుగా చేద్దాం. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అద్భుతమైనటువంటి ఎనర్జీస్లోకి వెళదాం. ఆ నీలమేఘ శ్యాముణ్ణి ఆహ్వానించుకుందాం. ఆ రాధామాతని ఆహ్వానిద్దాం. ఆ గోకులాన్ని ఆహ్వానిద్దాం. చక్కగా ఆలోచనలు వస్తే శ్వాసను గమనిద్దాం. ఆటోమేటిక్గా జరిగే ప్రాసెస్కి కనెక్ట్ అయ్యి ఉంటారు మీరు. మీరే ఆ గోకులంలో ఉన్నట్లు చూడండి. మీరే ఆ గోకులంలో ఉన్నట్లు చూడండి. అద్భుతమైనటువంటి ఎనర్జీస్ ఫామ్ అయినాయి. అన్నీ భేషజాలు వదిలేద్దాం, లాజిక్లు వదిలేద్దాం. ఆ బాలకృష్ణుడు ఎనర్జీస్తో కనెక్ట్ అవుదాం.
ఈ కాన్షియస్ని, ఈ ఎనర్జీని పిఎంసికి పంపిద్దాం. పిఎంసి అంతా కూడా ఆ కృష్ణ కాన్షియస్తో నిండాలనుకుందాం ఫ్రెండ్స్. మన కాన్షియస్ అంతా కూడా ఆ శ్రీకృష్ణ కాన్షియస్తో నిండాలనుకుందాం. పరమయోగీశ్వరుడైన, మహాయోగీశ్వరుడైన ఎట్లా జీవించాలో మనకి చెప్పాడు ఆయన. ఆయన జీవితం మనకొక ఆదర్శం. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, అపనిందలు అనుభవిస్తున్న చెరగని చిరునవ్వుతో జీవితాన్ని లీడ్ చేశాడు. ఆ కష్టాలు మనకు లేవు, ఆ అపనిందలు మనకు లేవు. శ్రీకృష్ణుడిలాగా భౌతిక జీవితాన్ని గడపాలి మనం, ఆనందంగా, ఈజీగా. అవేరుగా ఉందాం. కృష్ణ చైతన్యం ఆ కృష్ణ చైతన్యంలో మునిగి తేలదాం ఫ్రెండ్స్. మీ 7 శరీరాలు విడుదలై ఇక్కడ ఉన్నటువంటి ఎనర్జీ స్పాట్స్లో ధ్యానం చేయాలనుకోండి.
అనవసరమైన విషయాలన్నీ, టాపిక్స్ అన్నీ మీ మనోమయ శరీరం నుంచి విడుదలైపోవాలనుకోండి. పిఎస్ఎస్ఎం మూమెంట్ అంతా కూడా ఈ కృష్ణ కాన్షియస్తో నిండాలనుకుందాం. శ్వాస మీద ధ్యాస, ఆలోచనలు వస్తుంటే శ్వాసను గమనించండి, లేకపోతే మీ లోపల ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి.
ఎరుకతో ఉందాం. సహజంగా జరుగుతున్న శ్వాసతో ఉందాం ఫ్రెండ్స్. చివరి 10 నిమిషాలు. ఎరుకతో ఉందాం ఫ్రెండ్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీని ఆహ్వానించుకుందాం.
పత్రిజకి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఇంత ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని, ధ్యానాన్ని మనకి ఇచ్చినటువంటి పత్రిసారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఫ్రెండ్స్. చివరి 2 నిమిషాలు. లాస్ట్ 1 minute. Thirty seconds. అత్యున్నతమైన వాడిని. I am not only this monkey mind. I am grander than this monkey mind. మనస్సు పరిధుల్ని అధిగమించగల ఆత్మస్వరూపాలం మనం, చైతన్య రూపాలం మనం. తప్పొప్పుల ఎప్పికలతో సమస్త కార్యాలు నిర్వహిస్తున్నటువంటి ఈ బుద్ధిని మాత్రమే కాదు నేను. ఈ బుద్ధి కంటే బుద్ధత్వం పొందిన వాణ్ణి, ఆత్మస్వరూపాన్ని, చైతన్య రూపాన్ని నేను. అందుకే ఆత్మని నేను, అంతరాత్మని నేను, కాంతి పుంజాన్ని నేను, శక్తి స్వరూపాన్ని నేను, చైతన్య రూపాన్ని నేను, ఆ ప్రేమ స్వరూపాన్ని నేను,
ఈ ఎరుకను నేను, సృష్టిని నేను, సృష్టికర్తను నేను, సమస్తం నేను, ఈ ప్రకృతే నేను, విశ్వం నేను. అంతటా అన్నింటా ఉన్నటువంటి ఆత్మని నేను. శ్వాస మీద ధ్యాసతో మన ఆత్మ సహజ స్థితిలో కొలువై ఉందా మిత్రులారా? ఇది మన సహజ స్థితి, మన ఆత్మస్థితి, మన ఎరుక స్థితి. హాయిగా ప్రశాంతంగా మన ఆత్మస్థితిలో శ్వాస మీద ధ్యాస చేస్తూ చేయడం కూడా ఉండదు, సహజంగానే జరిగిపోతుంది శ్వాస మీద ధ్యాస. ఇక ఎలాంటి చేయడాలు లేవు, కేవలం సంభవాలే. I am soul, I am spirit, I am consciousness, I am energy, I am observer, I am creator, I am awareness, I am love, I am God, I am God, I am God, I am Krishna, I am Krishna. మన సహజ స్థితిని కప్పి ఉంచిన తొడుగులన్నింటినీ తీసివేద్దాం. శరీరం ఒక తొడుగు, మనస్సు ఒక తొడుగు, బుద్ధి ఒక తొడుగు. సహజమైన సరళమైన కాంతిపుంజాలం మనం, బ్రహ్మ పదార్థాలం మనం, విష్ణు కిరణాలం మనం, శివ చైతన్యాలం మనం. వీఆర్ గాడ్, సింపుల్ లైట్ బీయింగ్, కాంతిపుంజాలం మనం. మీ అంతర్నేత్రంతో ఒక్కసారి ఎవరూ కళ్ళు తెరవవద్దు. మీ అంతర్నేత్రంతో, మీ దివ్య చక్షువుతో ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో అసలైన కన్ను తెరవబడుతుంది. క్లోజింగ్ ద ఐస్ మీన్స్ ఓపెనింగ్ ద ఐ. అలా శ్వాసని మాత్రమే గమనించుకుంటూ, ఆలోచనలు, థింకింగ్ కట్ చేసుకుంటూ ఆ బ్రహ్మాండ మహావిశ్వం నుంచి ఆలోచన స్వీకరిద్దాం. మన లోపలికి ప్రవహిస్తున్నటువంటి చైతన్య శక్తులని ఒడిసి పట్టుకుందాం. ఒక సహజమైన కాంతిపుంజంగానే విరాజిల్లుదాం ఈ అద్భుతమైన ఈ శక్తి క్షేత్రంలో. కేవలం కాంతిపుంజాలమే మనము వేసుకున్న శరీర మనస్సు బుద్ధి అనేటువంటి తొడుగుల్ని తీసివేద్దాం. ఈ క్షణంలో కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో శ్వాస మీద ధ్యాస చేస్తున్నటువంటి మనందరము కూడా కాంతిపుంజాలమే, పరమాత్ములమే, విశ్వాత్మలమే. జీవాత్మ స్థితిని, విశ్వాత్మ స్థితిని దాటివేసి పరమాత్మ స్థితిలో స్థిమితమవుతున్నటువంటి
ఒక సహజ సరళ కాంతి పుంజాల మనం. మీ దేహం మొత్తం కూడా మీ అంతర్నేత్రంతో చూసుకోండి. మీ దేహం మొత్తం కూడా కాంతి పుంజంగానే ఉంది. మీ దుస్తులు, మీ రూపం, మీ చర్మం, మీ అంతర్గత బహిర్గత అవయవాలు, అవన్నింటినీ తీసివేయబడి కేవలం ఒకానొక కాంతిపుంజంగానే విరాజిల్లుతున్నటువంటి మీ సహజ స్థితిని కనులు మూసుకొని దర్శించండి. ఇది మన సహజ స్థితి, ఇది మన ధ్యాన స్థితి, ఇది మన ఆత్మస్థితి, ఇది మన సహజతత్వం. ఎరుకతో ఉందాం. చూసుకోండి మీ సహజ స్థితిని, కాంతిపుంజ స్థితి. అపరిమితమైన వెలుగుతో ఆ మహాశూన్యము నుంచి ఏ కాంతిపుంజంగా అయితే మీరంతా విరాజిల్లారో, మీరంతా వెలువరించబడ్డారో, ఆ స్థితిలోకి మళ్ళీ ఈరోజు, ఈ నిమిషము, ఈ సెకను, ఈ క్షణం మనం ప్రయాణం చేస్తున్నాం. ఆ స్థితిని మళ్ళీ ఇప్పుడు అనుభూతి చెందుతున్నాం. ఫీల్ యువర్ న్యాచురల్ స్టేట్, దట్ యు ఆర్ లైట్ బీయింగ్. కాస్మిక్ ఎనర్జీతో ధగధగా మెరిసిపోతున్నటువంటి తెల్లటి కాంతి పుంజాలే మీరందరూ, విముక్తాత్మ పుంజాలు మీరందరూ. మన సహజ స్థితిలోనే మనం స్థితమవుదాం. శ్వాసనే గమనించండి, అంతే. శ్వాసని గమనించండి. మీ దివ్య చక్షువుతో దర్శించండి, మిమ్మల్నే దర్శించండి. చాలు, ఏమి చేయవలసిన అవసరం లేదు. ఒక మహాసంభవం మీకోసం ఎదురు చూస్తుంది. ఒక అద్భుత కలయిక మీకోసం ఎదురు చూస్తుంది. శ్వాస మీద ధ్యాస, సహజ స్థితి, అంతే. మీ తొడుగులు అన్నీ, మీ దుస్తులన్నీ కరిగిపోయి ప్రకృతిలో కలిసిపోయి మీ సహజ స్థితి అయినటువంటి ఆ కాంతిపుంజ స్థితిని, ఆత్మస్థితిలో, ఆత్మ అంటేనే ఆనందం. ఐ యామ్ జాయ్, ఐ యామ్ ఎక్టసీ. ఆత్మానంద స్థితి, పరమానంద స్థితి, సచ్చిదానంద స్థితిలో ఉన్నాం. సచ్చిత్ ఆనందం అనేటువంటి స్థితిలో, ఆ బ్రహ్మానంద పారవశ్యపు స్థితిలో ఉండి ఈ సహజ స్థితి యొక్క ఆనందాన్ని, పారవశ్యాన్ని అనుభూతి చెందండి. మీ కణకణంలో ఆనందం ఉంది, మీ కణకణంలో ఆ పారవశ్యం ఉంది. ఆ బ్రహ్మానంద పారవశ్య స్థితి, ఆనంద స్థితి. జన్మ జన్మల నుంచి, కొన్ని యుగాల నుంచి మీతో పాటే జన్మ తీసుకొని, మనలాగే జన్మ తీసుకొని, మనకంటే కాస్త ముందుగా తన సహజ స్థితిని తెలుసుకున్నాడు మన మిత్రుడు. తానేంటో తాను అర్థం చేసుకున్నాడు, ధ్యానం చేశాడు, శ్వాసని గమనించాడు, విశ్వమయ శక్తి మొత్తాన్ని ఒడిసి పట్టుకున్నాడు, విశ్వం మొత్తంలో తనలో చూసుకున్నారు. విశ్వాన్ని తన నోటిలో చూపించగలిగాడు. ఆ మహాయోగి, ఆ కర్మయోగి, ఆ జీవిత వైభోగానికి నిలువెత్తు సాక్ష్యం శ్రీకృష్ణుడు, మన మిత్రుడు, మన హితుడు. జన్మ జన్మల నుంచి మనతో పాటే ప్రయాణం చేస్తూ, మనం తన కోసం ఎప్పుడు
సహజ స్థితిలో ఉంటామా అని ఎదురు చూసి అలాంటి క్షణం గత 3 రోజులుగా ఎదురవుతుంది. కాబట్టి మనతో ఆలింగనం చేసుకోవడానికి తన బ్రహ్మాండ చైతన్యాన్ని, తన విశ్వ చైతన్యాన్ని మనకి స్నేహపూర్వకంగా అందించడానికి ఆ శ్రీకృష్ణుల వారు మనతో బాటే ఉన్నారు. మిత్రులారా, ఇక్కడే ఉన్నారు. కృష్ణం వందే జగద్గురుం కాదండి, కృష్ణం వందే జగత్మిత్రం. తాను మిత్రుడు, మన స్నేహితుడు, మన ఆప్తమిత్రుడు. మనం మన సహజ స్థితిలో ఉన్నది చూసి ఆనందపడి తన బ్రహ్మాండ చైతన్యాన్ని మనతో మేళవించడానికి, మన జీవితంలో సదా ప్రతి క్షణంలో కూడా మనతో పాటు వేలు పట్టుకొని వెంట నడవడానికి సంసిద్ధుడై వస్తున్నాడు కాంతిపుంజ రూపంలో ఉన్నటువంటి మహాగీతాచార్యుడు. ఆహ్వానించండి, మనస్ఫూర్తిగా ఆహ్వానించండి. ఇది ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్న క్షణం, దివ్య క్షణం, ఒక మేలు కలయిక. కేవలం శరీరమే అని భ్రమిస్తూ, కేవలం మనసునే అని భ్రమిస్తూ, కేవలం బుద్ధికే పరిమితమవుతూ జీవిస్తున్న జీవితం నుంచి విముక్తి చెంది ధ్యానం వైపు అడుగులు వేసి ధ్యాన స్థితిలో మన సహజ స్థితిని సమకూర్చుకొని ఆ సహజ స్థితిలో సహజంగానే ఆసీనులైన మన దగ్గరికి మన మిత్రుడు వచ్చాడు. శ్వాస మీద ధ్యాసనే ఒక ఆయుధంగా చేసుకుని మన సహజ ఆత్మస్థితికి చేరుకున్న మన వద్దకి భగవానుడుగా ప్రపంచం మొత్తంతో కీర్తించబడుతున్నటువంటి శ్రీకృష్ణ భగవానుల వారు సాక్షాత్తు వచ్చారు. తన సహజ రూపంతో వచ్చారు. ఇట్స్ నాట్ an illusion, ఇట్స్ నాట్ a vision ఆల్సో, ఇట్ ఈజ్ రియాలిటీ. ఇది వాస్తవం. తన ప్రత్యక్ష చైతన్యానుభూతితో మీ కనకనం ప్రతిస్పందిస్తుంది. అనుభూతి చెందండి. ఫీల్ దట్ ఫీల్. కృష్ణ కాన్షియస్నెస్, అన్లిమిటెడ్ కాన్షియస్నెస్, లవ్ కాన్షియస్నెస్, immortal consciousness. అనుమతించిన క్షణం మీరు సంసిద్ధులై ఉన్నారు. అనుమతించిన క్షణం ఆ చైతన్యం మీతో ఆలింగనం చేసుకుంటుంది, పెనవేసుకుంటుంది. ఇక ఎప్పటికీ అది దూరం కాదు. ఇప్పటి నుంచి మీరు ఎప్పటి వరకైనా ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కృష్ణ చైతన్యము సదా మీతోనే ఉంటుంది. ఆ చైతన్యంతో, ఆ రాధేయుని ప్రేమ చైతన్యంతో మనందరం ఒక సజీవ వాస్తవాలుగా నింపబడి ఉన్నాం. ఈ నిశ్శబ్దంలో నిశ్శబ్దంగా ఒక 10 నిమిషాలు కృష్ణ చైతన్య మేళవింపు అనుభూతి చెందండి. కానీ శ్వాస మీదనే ధ్యాస ఉంచండి. గమనిక ఆగిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. మనలో ఎవరికి శ్వాస లేదు, ధ్యాస లేదు. ఆత్మగానే ఉన్నాం, ఆత్మస్థితిలోనే ఉన్నాం, అనుభూతి స్థితిలోనే ఉన్నాం. కృష్ణ చైతన్య
ఆలింగనం యొక్క ఆ మధురాన్ని, ఆ మధుర క్షణాన్ని తనివి తీరా అనుభూతి చెందుదాం. బీ విత్ కృష్ణ విత్ ఎ లవ్లీనెస్. ఆ మధుర భావన, మధురమైనది శ్రీకృష్ణ మిత్రుత్వం, సుమధురమైనది శ్రీకృష్ణ ప్రేమ. ఆ ప్రేమ పారవశ్యంలో జాతి, లింగ, ప్రదేశ భావాలు ఏదీ లేకుండా అందరినీ, విశ్వమానవులందరినీ ఆలింగనం చేసుకునేది కృష్ణ ప్రేమ, కృష్ణతత్వం. విశ్వమంతా ఆయనదే. లింగ భేదాలు లేవు, జాతి భేదాలు లేవు, ప్రదేశ భేదాలు లేదు. మనతో జన్మ తీసుకొని మనకంటే ఒక అడుగు ముందుగా తాను భగవానుడు అని గమనించుకొని ఆ భగవతత్వాన్ని, ఆ 64 ఆ కళలని ఈ భూతలం మీద, ఈ భూతలం అనే రంగస్థలం మీద అద్భుతంగా ప్రదర్శించినటువంటి జగన్నాటక సూత్రధారి ఆ చైతన్యంతో మనం అనుసంధానమయ్యాం. సదా మనం ఆ చైతన్యంతో కొనసాగుతూనే ఉంటాం. ఆ చైతన్య కదలికే శక్తి. అలా శ్రీకృష్ణ శక్తిని పంచుకున్నటువంటి ఆయన మిత్రులం మనందరం. ఇప్పుడు ఆయన మనల్ని ఏమీ కోరలేదు, మన సహజ స్థితిలో మనల్ని ఉండమన్నారు అంతే. ఎప్పుడైతే మనం శ్వాసని మీద ధ్యాస పెట్టి మన సహజ స్థితిలోకి వచ్చామో తానే స్వయంగా వచ్చాడు. జన్మ తీసుకుంది ఒక చెరసాలలో. పుట్టక ముందు నుంచే మరణం వెంటాడింది. జీవితంలో అడుగడుగులో మరణం ఆయన్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంది, ఎప్పుడూ వెంటాడుతూనే ఉంది. వివిధ రూపాల్లో,
వివిధ సంఘటనలలో ఎప్పుడు మరణమంచుకు తీసుకుని వెళదామా అని ఎదురు చూసింది. కానీ ప్రతి సెకండ్లో, పుట్టక ముందు నుంచి పుట్టిన తరువాత ప్రతి క్షణంలో మరణాన్ని జయిస్తూనే ఉన్నాడు. ప్రతిసారి మరణం యొక్క ఆ తల వంచుతూనే ఉన్నాడు. ప్రతిసారి మరణం పైన నాట్యం చేస్తూనే ఉన్నాడు. అలా మరణాన్ని జయించాడు. ప్రతి క్షణం జయిస్తూనే ఉన్నాడు. కృష్ణుడి జీవితం ఒక్క మాటలో చెప్పాలంటే మరణం మీద సంగ్రామం. అయినా ఏనాడు చిరునవ్వు వదలలేదు, చిలిపితనం వదలలేదు. ఆ చైతన్యంతో మన అనుసంధానం. ఎలాంటి కష్ట నష్టాలు మన కళ్ళ ముందొచ్చి ఎదురైనా సరే వాటన్నింటినీ ఒక్క చిరునవ్వుతో, మన ఆత్మశక్తితో, మన ధ్యాన శక్తితో పారద్రోలేటువంటి ఆ శ్రీకృష్ణ చైతన్య శక్తులు మన సొంతం. మనం అలాగే ప్రయాణం చేద్దాం, ఎదుర్కొందాం, ప్రతి దాన్ని ఎదుర్కొందాం. ఒక ఛాలెంజ్, ఒక పాలిష్ మన ఆత్మశక్తితో. అలాగే భౌతికపరమైన జీవితాన్ని ఎంత అద్భుతంగా జీవించవచ్చో చెప్పినటువంటి అత్యంత దాన్ని మించిన పదం లేదు. లీలా వినోదుడు కదా. భౌతిక జీవితంలో ఎన్ని ఆటలు ఆడుకున్నాడో, ఎన్ని ఆనందాలు చవి చూశాడో. అలాంటి ఎన్ని స్వచ్ఛమైన ప్రేమతో ఎంతమంది మనసును దోచుకున్నాడు. ఆ లవ్ కాన్షియస్నెస్, ప్రేమ చైతన్యాన్ని ప్రపంచమంతా పంచినటువంటి ఆ రాధేయుని చైతన్యంతో మనం కొనసాగుదాం. దుస్తులు అపహరించి మీరు కేవలం దుస్తులు మాత్రమే కాదు అని నగ్నత యొక్క అసలైన సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. మళ్ళీ శరణు కోరి టోటల్ సరెండర్నెస్, కృష్ణ నీవు తప్ప దిక్కు లేదు అనుకున్నప్పుడు అదే వస్త్రాలు ప్రసాదించి తన మహోన్నత తత్వాన్ని తెలియజెప్పాడు. సందర్భాన్ని బట్టి, సంఘటనను బట్టి ప్రతిస్పందించేటువంటి లవ్ కాన్షియస్నెస్ అంటే సహాయం చేసేటువంటి, సేవ చేయగల సర్వీస్ కాన్షియస్నెస్ రెండూ తను ప్రదర్శించాడు. మనము కూడా అదే బాటలో నడవాలి. మహాభారత యుద్ధ సమయంలో గుడాకేశుడైన అర్జునుడు సైతం ఆయుధాలు పక్కన పెట్టి తన ధర్మం నిర్వర్తించలేనప్పుడు ప్రపంచపు అత్యున్నత జ్ఞాన గ్రంథం, జ్ఞాన పదమాలిక, జ్ఞానం విజ్ఞానం మేళవించినటువంటి భగవద్గీతను అందించాడు. అర్జునుడికి తన కర్తవ్యాన్ని ఒక మిత్రుడిగా చెప్పాడు. అలాంటి నాలెడ్జ్ కాన్షియస్నెస్, విజ్డమ్ కాన్షియస్నెస్, ఒక ప్రజ్ఞ 17 యోగాలు ప్రబోధించాడు. అందుకే కృష్ణుడు గురువు కాదు, మిత్రుడు. 17 యోగాలు కూడా అర్జున నీకు ఏది సరైనదనిపిస్తే దానినే అవలంబించు అన్నాడు. జ్ఞానయోగము నుంచి, కర్మయోగము నుంచి మొదలుపెట్టి అనేక ధ్యాన యోగము నుంచి అన్ని రకాల యోగాలు బోధించి అర్జునుడికి తన ఏ ధర్మమైతే తను నిర్వర్తించాలో ఆ ధర్మాన్ని సైతం ప్రబోధించాడు. అర్జునుడు గుడాకేశుడు, కృష్ణుడు మహాధ్యాని. గుడాకేశుడికి ధ్యానం నేర్పించాడు, తాను ఏంటో చెప్పాడు, విజ్ఞానాన్ని నేర్పించాడు.
అలాంటి నాలెడ్జ్ కాన్షియస్నెస్తో మనం కొనసాగుదాం మిత్రులారా. సంపూర్తి స్థాయి అనుసంధానం. వేణునాథుడు వేణువుని ఆలపిస్తున్నటువంటి ఆ శ్రీకృష్ణ భగవాను చిత్రం చూసినప్పుడు మనకేమి గుర్తు రావాలంటే, మన శరీరమే ఒక వేణువు, 7 రంధ్రాలు 7 చక్రాలు. మన శరీరం అనే వేణువుని ఆలపిస్తున్నటువంటి శ్రీకృష్ణ భగవానులం సాక్షాత్తు మనమే. మనలో ఆ చైతన్యం నిండి నిబిడీకృతమైంది. మన కణకణంలో ఎప్పుడైతే మనం మన సహజ స్థితిలో ఉండి కృష్ణ చైతన్యాన్ని ఆహ్వానించామో, తాను మనలో ఇమిడిపోయాడు. టోటల్ సరెండర్నెస్తో ఉందా మాస్టర్స్? ఈ క్షణంలో టోటల్ సరెండర్నెస్తో, టోటల్ ఫ్రెండ్షిప్తో, టోటల్ లవ్నెస్తో ఉంటే, ఇంకా చెరసాలలో అరవిందుడికి దర్శనమిచ్చాడు కదా తన నిజస్వరూపంతో, విత్ హిజ్ ట్రూ ఫిజికల్ బాడీ. ఏ విధంగా అయితే అరవిందుడికి దర్శనమిచ్చాడో, ఒక మీరాబాయికి దర్శనమిచ్చాడో, మనకు కూడా మన మిత్రుడు మనకు దర్శనమిస్తాడు తన నిజస్వరూపంతో. ఆ నిజస్వరూప దర్శనం ఆ విశ్వరూప సందర్శనతో సమానం. అందుకే ఇక్కడ ఇప్పుడు ఈ క్షణంలో శ్వాసమాయమైన వేళ మీరు కృష్ణుడు మాత్రమే ఉన్నారు. మీ చైతన్యమే కృష్ణ చైతన్యంగా పరివర్తన చెందుతున్నటువంటి ఈ మధుర క్షణంలో ఎరుకతో ఉండి ఫీల్ ఇట్, అనుభూతి చెందండి మై డియర్ ఫ్రెండ్స్. కృష్ణ దర్శనం మీకు సంభవిస్తుంది, సంభవించి తీరాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మీరు మీలాగా లేరు, మీరు మీరే, మీ ప్రత్యేకత. కానీ ఆ కృష్ణ చైతన్యంతో మమేకమై సాక్షాత్తు కృష్ణులుగానే విరాజిల్లుతున్నారు. కృష్ణ చైతన్యంలో లయమైపోయారు మీరు. మనందరం లయమైపోయాం. ఆ ప్రేమ చైతన్యంతో లయమైపోయాం. ఆ అమరత్వపు చైతన్యంతో లయమైపోయాం. ఆ శక్తి చైతన్యంలో లయమైపోయాం. అలాగే ఉందా మాస్టర్స్? మరి కొద్ది సమయం, సుమధురమైన క్షణాలు ఇవి, అద్భుతమైన అవకాశం ఇది. ఇక నా గైడెన్స్ కూడా ఉండదు, మీరు మీ కృష్ణుడు అంతే. అలా కొనసాగుదాం.
ఈ క్షణంలో మీరు కృష్ణుడు మాత్రమే ఉన్నారు. మీరు కృష్ణుడిలో లయమైతే అది భక్తి. అదే కృష్ణుడు మీలో లయమైతే అది శక్తి. అదే ధ్యానం అన్నా కూడా కృష్ణ చైతన్యం మీలో లయం కావాలి. మనం పిలిపించబడ్డాం ఇక్కడికి, తన నివాసానికి, తన జన్మస్థానానికి మనల్ని పిలిపించుకున్నారు. తనకి తెలుసు మన ద్వారా విశ్వానికి అందించబడే గ్రేట్ వర్క్, చాలా గ్రేట్ వర్క్ చేయాల్సింది. కురుక్షేత్రం అనేటువంటి గ్రేటెస్ట్ వర్క్ కంప్లీట్ చేశాడు పర్ఫెక్ట్గా శ్రీకృష్ణుల వారు. ఒక మహాసంగ్రామాన్ని ఆయుధం పట్టకుండా, కానీ తన ఆయుధంతోనే అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని నిలబెట్టగలిగాడు. మనం చేయబోయే వర్క్ కోసం, మనం చేయబోయే విశ్వ శ్రేయస్సు కోసం, విశ్వ మహా చైతన్య శ్రేయస్సుల కోసం మన
మనతోనే ఉన్నాడు, మనలానే ఉన్నాడు, మనగానే ఉన్నాడు, మనలోనే ఉంటాడు. ఆ చైతన్యంతో మనం పరిపూర్ణమై ఏ ధర్మమైతే మనం నిర్వర్తించాలో, జ్ఞానాన్ని, అహింసను, ప్రేమని విశ్వవ్యాప్తం చేయడానికి కలుషితమైనటువంటి ఈ మానవ ప్రపంచంలో ప్రస్తుతం ఎటు చూసినా కూడా యుద్ధ భేరీలు మోగుతున్నటువంటి ఈ సమయాన మన అవసరం చాలా ఉంది. మన అవసరం ఉంది. మన వర్క్ ఎంతో ఉంది. ఆ వర్క్ చేయగల సమర్థులం మనం. ఆ వర్క్ చేయగల సమర్థులం మనం. ఎంచుకోబడ్డ వాళ్ళం మనం. ఎంపిక చేయబడ్డ వాళ్ళం మనం. ఎందుకు అంటే శ్వాస మీద ధ్యాసతో మన సహజతత్వంలోనికి వెళ్ళిపోయిన వాళ్ళం మనం. అందుకే శ్రీకృష్ణుడు తన సహజంగా మన ముందుకు వచ్చాడు. అందుకే ఇక్కడ ఇద్దరే ఉన్నారు, మీరు, కృష్ణుడు. ఆ తరువాత ఒక్కరే ఉంటారు. ఆ ఒక్కరు కృష్ణుడు ఉండాలా, మీరు ఉండాలా అనేది మీ ఎంపిక. ఆ కృష్ణుడి కోరిక ఏంటంటే మీరు ఉండాలి, మీలో తను లయం కావాలి, మీ ద్వారా జరగబోయేటువంటి అద్భుతమైన గ్రేటెస్ట్ వర్క్, ద గ్రాండియస్ట్ వర్క్ కంప్లీట్ చేయాలి. విశ్వమానవులందరి దగ్గరికి ప్రేమ చైతన్యాలు వెళ్ళాలి, అహింసా చైతన్యము వెళ్ళాలి, జ్ఞాన చైతన్యము వెళ్ళాలి, ధ్యాన చైతన్యము వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ ధ్యానులైపోవాలి, ప్రతి ఒక్కరూ జ్ఞానులైపోవాలి. ప్రతి జీవి ప్రతి జగత్తు కూడా స్వేచ్ఛగా తమ జీవితాన్ని జీవించుకోగలగాలి. అలాంటి గ్రేట్ వర్క్ చేస్తున్నటువంటి మన ఆ పిఎంసి యొక్క చైతన్యంతో మనం అనుసంధానం అవుతాం. మై డియర్ ఫ్రెండ్స్, తన కోరిక ఇక్కడికి మనల్ని పిలిపించుకుని తన చైతన్యంతో మనల్ని మరింత శక్తివంతం చేసి మన శక్తిని సరైన మార్గంలో, సరైన దోవలో నడిపిస్తున్నాడు. కృష్ణం వందే జగత్మిత్రుత్వం, కృష్ణం వందే జగద్హితం, కృష్ణం వందే జగద్గురు. ఆస్వాదించండి కృష్ణ చైతన్యాన్ని. మీలోనే వెళ్ళిపోయారు, మీ లోపలే స్థిమితమైపోయారు, మీగానే ఉన్నారు. భౌతిక జీవితంలో 100% జీవించాడు. ఆధ్యాత్మికతని 100% చేశాడు. 50-50 కాదండి శ్రీకృష్ణుడు అంటే, 100+100. ఆ చైతన్యంతో లయమైన మనం, ఆ చైతన్యంతో మేళవించబడ్డ మనం మన జీవితాన్ని కూడా అలాగే కొనసాగించాలి. భౌతిక జీవిత ప్రతి మాధుర్యాన్ని మనం అనుభవించాలి. అలా అనుభవించడం కోసమే మనం వచ్చాం. ఈ భూతలం మీద అనుభవాల కోసమే వచ్చాం. ఆ మాధుర్యాన్ని అనుభూతి చెందడానికే వచ్చాం. అదే సమయంలో మన ఆధ్యాత్మిక మూలాలు, మన ఆధ్యాత్మికతని కూడా, మన ఆత్మతత్వాన్ని కూడా మనం నిరంతరం క్యారీ చేసుకుంటూనే వెళ్ళాలి. ఆ కృష్ణ శక్తి చైతన్యాలలో కృష్ణతత్వం అంటేనే చైతన్యం విస్తరించబడే తత్వం. ప్రతి క్షణం మన చైతన్యం విస్తరించబడుతూనే ఉండాలి. కృష్ణతత్వం అంటేనే వెలికి తీసే తత్వం. మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని వెలికి తీయగలగ తత్వం కృష్ణతత్వం అంటే. కృష్ణతత్వం అంటే శక్తి తత్వం, అనంతమైన శక్తి. ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించాడు. ఆ కృష్ణ శక్తి చైతన్యాలతో
అతని అతిథులుగా వచ్చాం మనం. తెలుసు తనకి అతిథి మర్యాద, అందుకే మనల్ని జాగ్రత్త కంటికి రెప్పలా చూసుకున్నాడు. మనలో లయమవుతున్నాడు, మనలో అనుసంధానమవుతున్నారు, మనతో అనుసంధానమవుతున్నారు. ఎప్పటికీ జీవితాంతం ఎప్పటికీ మనతో పాటే తన అడుగు. ఆ చైతన్య అనుభూతుల్ని, ఆ మాధుర్య అనుభూతుల్ని అనుభూతి చెందుదాం మిత్రులారా. హాయిగా, ప్రశాంతంగా, కేవలం అనంత విశ్వంలో మీరిప్పుడు ఒక్కరే ఉన్నారు. మీలోనే అనంత విశ్వం ఉంది. ఎటు చూసినా మీ సాటి మానవులతో పాటుగా ప్రతి ఒక్కరిలో కూడా మీరే ఉన్నారు. అందరిలో మీరే ఉన్నారు. విశ్వరూప సందర్శనం, ఆ విశ్వమంతా మీలో ఉంది. మీరు సమస్త విశ్వంలో ఉన్నారు. చిన్నతనంలోనే తన నోటిలో సమస్త విశ్వాన్ని చూపించాడు భగవానుడు. ఆ సమస్త విశ్వం కూడా మనలో మనం ఈ క్షణాన చూసుకోగలం. ఒక్కసారి విజువలైజ్ చేయండి మాస్టర్స్. కాంతిపుంజంగా ఉన్న మీలో ఈ సమస్త విశ్వాన్ని దర్శించుకోండి. ఇప్పుడు అది మీరు చేయగలరు, ఎందుకంటే కృష్ణ చైతన్యం మీలో అనుసంధానించబడి ఉంది, స్థిమితమై ఉంది. సమస్త విశ్వాన్ని, మీ విశ్వరూపాన్ని మీరు చూసుకోండి. విశ్వరూప సందర్శనం దర్శించండి. మీ సమస్త విశ్వాన్ని, నక్షత్రాలను, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, గ్రహాలను, నదులను, సముద్రాలను, చెట్లని, మొక్కల్ని, రాళ్ళని, అన్నింటినీ, సమస్త విశ్వాన్ని, సమస్త ప్రకృతిని మీ లోపలే దర్శించండి. Gari da gari da ri da ri da ni ri da ni da ni da ni da ni da ba da
మీ విశ్వరూపాన్ని సందర్శించుకోండి. మనకి ధ్యాన ఓనమాలు నేర్పించిన మన పితామహ పత్రిజీ గారు దగ్గర ఉండి ఈ సెషన్ మొత్తాన్ని పర్యవేక్షిస్తూ కృష్ణ చైతన్యంతో మనల్ని అనుసంధానం చేయిస్తున్నారు. దిస్ సెషన్ ఈజ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ దట్ గ్రేట్ మాస్టర్, దట్ న్యాచురల్ మాస్టర్, దట్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మీ విశ్వరూపాన్ని సందర్శించుకోండి మిత్రులారా. సమస్త తలాలలో ఏదైతే ప్రకృతి విరాజిల్లుతూ ఉందో అదంతా మీలోనే ఉంది ప్రస్తుతం. ఒక విరాట్ స్వరూపాలు మీరు, ఒక విరాట్ తత్వంతో ఉన్నారు మీరు. మీరు పరిమితులు అనుకోవడం మానేయండి. అపరిమితులు మీరు, అపరిమిత తత్వం మీది. శక్తిహీనులు అన్న ఆలోచన ఎక్కడైనా ఉంటే దాన్ని అవతల పారదోరండి. అనంత శక్తివంతులు మీరు. కామ క్రోధ మోహ లోభ మమాశ్చర్యాలు వీటితో ఏమైనా బాధపడుతున్నారు అనుకుంటే అది ఈ క్షణంలో వెళ్ళిపోతుంది. అనంతమైనటువంటి ప్రేమతో, అపరిమితమైనటువంటి కరుణతో ఆ శ్రీకృష్ణ భగవానుల వారు మనతో అనుసంధానమైన మరుక్షణమే మన భావనా క్షేత్రంలో ఒకవేళ ఇంకా ఉంటే కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు వీటన్నింటినీ తుడిచిపెట్టగల ఒకే ఒక సుదర్శన చక్రం ప్రేమ, లవ్. కృష్ణ అంటేనే ప్రేమ. ఆ ప్రేమ చైతన్యపు మాధుర్యంలో అన్నింటినీ తీసివేసి ఒక శుద్ధ మీరుగా, కృష్ణుడిగా కాదు మీరుగా ఉంటుంది. కృష్ణుడు మీతో ఉంటాడు, మీతో కలిసి నడుస్తాడు. మీ అడుగులో ఒక అడుగు మీదైతే మరొక అడుగు కృష్ణుడిది. ఒక కన్ను మీదైతే ఒక కన్ను కృష్ణుడిది. ఉచ్ఛ్వాస మీదైతే నిశ్వాస ఆయనది, నిశ్వాస మీదైతే ఉచ్ఛ్వాస ఆయనది. ఆ ప్రేమతత్వంలో అనుభూతి చెందుదాం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్. Feel this Krishna consciousness. Inheritance build in you. చివరి అర్ధగంట, చివరి 30 నిమిషాలు, కొద్ది సమయమే ఉంది. పూర్తిగా ఆస్వాదిద్దాం ఈ సమయాన్ని. 30 నిమిషాలే ఉంది మన దగ్గర. మన విశ్వరూప సందర్శనాన్ని చూసుకోండి. శ్రీకృష్ణుడి దర్శనము చేసుకోండి. మీ నిజ దర్శనము కూడా చేసుకోండి. శ్వాస ఆగిపోయి, ధ్యాస ఆగిపోయి, ఆత్మస్థితిలో లయమై తపస్సు స్థితిలో ఉన్నటువంటి మనందరం కూడా ఆ ప్రేమ శక్తి చైతన్యాలతో మమేకము చెంది దాన్ని సంపూర్ణంగా అనుభూతి చెందుదాం. టోటల్లీ గ్రాస్ప్. అద్భుతమైన వాళ్ళం మనం, దీవించే వాళ్ళం మనం, దీవించబడ్డ వాళ్ళం మనం, పిలిపించబడ్డ వాళ్ళం మనం. అత్యంత గొప్పదైన వర్క్ కోసం నియమించవాళ్ళబడ్డం మనం. అది మన ధర్మం, స్వధర్మం. మన ధర్మాన్ని నిర్వర్తించడానికి, మనల్ని రెడీ చేయడానికి, ఒక ఆయుధంగా మనల్ని మలచడానికి
తన చైతన్యాన్ని మనతో అనుసంధానింపచేశాడు కృష్ణుడు. బీ విత్ కృష్ణ. చివరి అర్ధగంట సహజమైనటువంటి మీ స్థితిలో హాయిగా మీ విశ్వరూపాన్ని దర్శించుకుంటూ, మీ విశ్వరూపంలో మీ శక్తి చైతన్యాలని అనుభూతి చెందుకుంటూ ఆనంద పారవశ్యంలో, ఇది కదా అసలైన ఆనందం అంటే, ఇది కదా అసలైన జాయ్ అంటే. దిస్ ఈజ్ నాట్ జాయ్, దిస్ ఈజ్ గ్రాండర్ దాన్, దట్ ఈజ్ ఎక్టసీ, పారవశ్యం, బ్రహ్మ ఆనంద పారవశ్యం. సాక్షాత్తు మనమే బ్రహ్మలమని తెలుసుకున్నటువంటి ఈ క్షణంలో అందరూ హాస్టల్ మాస్టర్స్ మన దగ్గరికి వచ్చి తమ ప్రత్యక్ష పర్యవేక్షణలో మనకి అవసరమైన శక్తి చైతన్యాలు మనకి గుర్తు చేయడానికి, కృష్ణుడు అంటేనే గుర్తు చేసేవాడు. అర్జునుడికి గుర్తు చేశాడు, యుద్ధం చెయ్యి అని గుర్తు చేసేవాడు. మనకి గుర్తు చేస్తున్నాడు మన శక్తిని, తన శక్తిని మనకు సహాయంగా అందించి. అందుకే ఈ క్షణాన్ని, ఈ ఆనంద పారవశ్యంలో, బ్రహ్మానంద పారవశ్యం, ఎప్పుడైతే మనం బ్రహ్మము అని తెలుసుకుంటానో సహజంగానే ఆనందం వస్తుంది. ఆ ఆనంద స్థితిని ఎప్పుడైతే అనుభూతి చెందుతూ ఉంటామో ఆ పారవశ్య మధుర భావనలో లీనమైపోతాం. 1 గంట 2 గంటలేంటి, 24 గంటలు ఉండొచ్చి ఆనంద పారవశ్యంలో. కొనసాగుదాం ఈ మధుర క్షణాలని మధురంగా కొనసాగుతాం. మీగానే ఉండండి, మీ సహజ స్థితిలోనే ఉండండి. యునీక్ సోల్స్ యు ఆర్. కాంతి పుంజాలు మీరు. వైవిధ్యమైనటువంటి ప్రతి ఒక్కరం ఒక వైవిధ్యమైన వాళ్ళం. ఆ వైవిధ్యమైన కాంతి పుంజాలు ఈరోజు ఈ సామూహిక ధ్యానంలో, ఈ మధుర మహాపుణ్య క్షేత్రంలో శక్తి చైతన్యాలతో, కృష్ణ కాన్షియస్తో ఎలైన్మెంట్లోనికి వెళ్ళి మన శక్తి చైతన్యాల్ని మన పిఎంసి ఎనర్జీతో లింకప్ చేద్దాం. ఎలైన్ అవుదాము, కలిసిపోదాము. అనుభూతి, ఆనంద పారవశ్యం, సచ్చిదానందం అంటాం. అలాంటి సచ్చిత్ ఆనందంలో ఉన్నాం మనం ఇప్పుడు. సచ్చిత్ ఆనందం, బ్రహ్మానంద పారవశ్యం, ఆ మధుర అనుభూతి. Feel the divine physical presence of Krishna. Physical presence of Krishna. Not with astral body. His original physical body. Feel it. Hug him.
चले शाहरुख खान को ही सीन करना चाहिए शाहरुख खान यार बाय सर घर पे छोले वेटिंग सर। అతి కొద్ది సమయం మాత్రమే ఉంది. ఆనందించండి, మీ స్థితిని ఆనందించండి. ఎంత అద్భుతమైన స్థితో కదా. ఆ లయకారుడు మనలో లయమవ్వడం, మనం అంత విలువైన వాళ్ళం మాస్టర్స్. ప్రతి ఒక్కరు ఎంతో 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 విలువైన వారు. మనము ఎవరినైతే భగవానులుగా పూజిస్తుంటామో వారే సాక్షాత్తుగా మన దగ్గరికి వచ్చి మనతో ఆలింగనం చేసుకునేంత విలువైన వాళ్ళం, విలువ కలిగిన వాళ్ళం, శక్తి ఉన్న వాళ్ళం, శక్తివంతమైన వాళ్ళం, చైతన్య ప్రవాహ జరులం మనం. అందుకే అందరూ వస్తారు మన దగ్గరికి. ఈరోజు కృష్ణ వచ్చారు, రేపు క్రీస్తు కూడా వస్తారు. రెండు ఒకటే. చైతన్యం పేరు వేరు, చైతన్యం ఒకటే. విశ్వానికి మన అవసరం ఉంది. విశ్వశ్రేయస్సు కోసం, విశ్వమానవ సౌభ్రాతృత్వం కోసం పనిచేయగల దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళం అంటే మనమే. వాస్తవం ఇది. మన పత్రిజీ గారు మనల్ని అలా తయారు చేశారు. అందుకే ప్రతి ఒక్క మాస్టర్, ప్రతి భగవానుడు, బుద్ధ భగవానుడు, కృష్ణ భగవానుడు, అందరూ తమ చైతన్యాలని మన చైతన్యంతో సమ్మిళితం చేసి ఒక నూతన విశ్వమానవ ఆవిర్భావం కోసం, ఒక అద్భుతమైనటువంటి విశ్వమానవ సౌభ్రాతృత్వం కోసం మన ద్వారా వర్క్ చేయిస్తున్నారు. అందుకే ఆ కర్తవ్యాన్ని గుర్తించండి. అస్త్ర సన్యాసం చేసినటువంటి అర్జునుడికి గీతాచార్యుడు ఒక్కడే చెప్పాడు, నువ్వెవరో నువ్వు గమనించు, గుర్తుంచు, నువ్వెవరో గుర్తించు, నీ ధర్మం ఏంటో గుర్తించు. ఈరోజు కూడా మనకు అది చెప్పడానికి వారు వచ్చారు, అది చెప్పారు కూడా మనకి. మన ధర్మం ఏంటో మనం గుర్తిద్దాం, ధ్యానం చేద్దాం, అహింసను ప్రచారం చేద్దాం, ప్రపంచం మొత్తాన్ని శాకాహారంగా మారుద్దాం. ఆ చైతన్య శక్తి, ఆ ప్రేమ చైతన్య శక్తులు మనలో ఉన్నాయి. కొద్ది సమయం మాత్రమే ఉంది. వాటిని మనలో ఇముడ్చుకుందాం. అవి మళ్ళీ వెళ్ళకుండా మన ఆత్మలో, ఆత్మగా ఉన్న మన ఆత్మలో నిక్షిప్తం చేసుకుందాం. వేరే ఆలోచనలు వస్తుంటే మళ్ళీ శ్వాస మీద ఉంచండి, ధ్యాస ఉంచండి శ్వాస మీదే. అదొక్కటే మనందరినీ కాపాడే బ్రహ్మాస్త్రం. ధ్యానం. ధ్యానం వల్లనే కదా ఆ శ్రీకృష్ణ భగవానుడు సైతం నడుచుకుంటూ మన దగ్గరికి వచ్చింది. మనల్ని పిలిపించుకొని తను మన దగ్గరికి వచ్చి తన మహా చైతన్యంతో మనల్ని అనుసంధానించింది, మనల్ని సమ్మిళితం చేసింది. ధ్యానంలోనే కొనసాగుదాం. కృష్ణ చైతన్య పారవశ్యపు అనుభూతి చెందుదాం మరికొద్ది సమయము పాటు.
ఆఖరి 15 నిమిషాలు శ్వాస మీద ధ్యాస, కృష్ణానుసంధానం. ఆఖరి 15 నిమిషాలు ప్రేమానందాలు మొత్తాన్ని ఆత్మలో నింపుకుందాం. ఆఖరి 15 నిమిషాలు విస్తారంగా వ్యాపించినటువంటి విశ్వమయ ప్రాణశక్తిని ప్రతి కణంలో ఒడిసి పట్టుకుందాం. ఆత్మశక్తి ఎలాగో ఉంది. ఈ మధుర క్షణాన మనల్ని పలకరించేందుకు వస్తుంది మన ఇంకొక శక్తి, మన కుండలిని శక్తి. మన మూలాధార కింది భాగాన వెన్నుముక అంచున ఉండి కృష్ణ చైతన్యంతో విరాజిల్లుతున్న మనకి మన వెన్నుపాముకుండా షట్చక్రాలని భేదించుకుంటూ మూలాధారాన్ని, స్వాదిష్టాన్ని, మణిపూరకాన్ని, అనాహతాన్ని, విశుద్ధాన్ని సైతం వాటిని క్లీనప్ చేసుకుంటూ సమస్త జ్ఞానం చెప్పుకుంటూ అక్కడి నుంచి మన ఆజ్ఞని చేరుకొని సహస్రార స్థితిలో మనల్ని నిలపడానికి కూడా కుండలిని కూడా ఇప్పుడు ఈ పవిత్ర క్షణాన మనతో పాటు ఉంది. You are souls. You are God. You are Krishna. You are Christ. You are Ram. You are Ram. You are unlimited consciousness. You are energy. You are unconditional love. You are the creator. You are the creator. You can create what you wish. You are the observer. You can collapse the energy into physical form. You are each and everything. Vishwarupam is Sahaja Rupam. And you are the conquerors of death also. That is the main part of Krishna consciousness. He is the conqueror of the death. తన అవతారాన్ని మిథ్యా శరీరంతో పరిసమాప్తం చేశాడు. మన ముందుకు కూడా తన నిజ భౌతిక శరీరంతో దర్శనమిస్తాడు. We learn this conquering of death. ఆఖరి 10 నిమిషాలు
ఆఖరి 10 నిమిషాలు మాస్టర్స్. ఆఖరి 10 నిమిషాలు. కృష్ణతత్వము, అపరిమితమ తత్వం, కృష్ణతత్వం, అనంత శక్తితత్వం, కృష్ణతత్వం, అపురూప ప్రేమతత్వం, కృష్ణతత్వం, ధ్యానతత్వం, కృష్ణతత్వం, శ్వాసతత్వం. ఆ కృష్ణతత్వం అనేది కృష్ణ కాన్షియస్నెస్ మనం లీనమైపోయాం. కృష్ణ కాన్షియస్నెస్ మనలోనే లయమైపోయింది. ఇప్పటి వరకు గత 110 నిమిషాల నుంచి 3 డైమెన్షన్లో కూర్చొని 3Dలో కూర్చొని ధ్యానం చేసుకుంటూ మల్టీ డైమెన్షనల్లోనికి వెళ్ళాము. ఆ మల్టీ డైమెన్షనల్లోకి వెళ్ళి మొక్కానొక కాంతిపుంజంగానే ఈ 110 నిమిషాలు, 100 నిమిషాలు, మొదటి 10 నిమిషాలు 3 డైమెన్షనల్లో ఉన్నాము. ఆ తరువాత 100 నిమిషాలు మనం మన రియల్ డైమెన్షన్ అంటే మన సహజతత్వంలో, మన ఆత్మతత్వంలో ఈ శరీరాన్ని, మనసుని, బుద్ధిని అధిగమింపచేసి ఏదైతే కాంతిపుంజంగా మనం ఆవిర్భవించామో ఆ కాంతిపుంజంగానే ఈ 100 నిమిషాలు మనం ఉన్నాం. భగవానుడు మన దగ్గరికి తన నిజస్వరూపంతో వచ్చాడు. తన చైతన్యాన్ని మనలో లయం చేసేందుకు వచ్చాడు. మనం అడగగానే తన చైతన్యాన్ని మనకు అందించి తన అపరిమిత చైతన్యాన్ని, తన అనంత శక్తిని, తన అపురూప ప్రేమని మనలో లయం చేశారు. మళ్ళీ మనం ఆ 3 డైమెన్షన్లోనికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. ఈ భూతలం అనేది ఒక 3 డైమెన్షనల్. మనం ఇక్కడ చేసే వర్క్ భూతలం మీద 3Dగా ఉండి వర్క్ చేయాలి. కాబట్టి మన సహజతత్వములోంచి, మనం సృష్టించుకున్న తత్వములోనికి వద్దాము. మన తిరిగి మనస్సు, బుద్ధి, శరీరం అనేటువంటి 3 డైమెన్షనల్ని సోల్ సహాయంతో ఓవర్కమ్ చేశాము. మళ్ళీ 3Dగా కూడా భౌతిక మానసిక క్షేత్రాలలో కూడా ఆత్మగానే సరదా విరాజిల్లుతూనే ఉంటాము. మనం తిరిగి మన భౌతిక తత్వంలోనికి అడుగు పెడతాము. అయినా కూడా మనం ఆధ్యాత్మికమైన దృక్కోణంతోనే ఉంటాము. 100కు 100% మనం కృష్ణుడిలా జీవిస్తూ. అందుకే అంటారు ఓషో, భవిష్యత్తు కృష్ణుడిదే అని. భవిష్యత్తు మాత్రమే కాదు, వర్తమానము కూడా కృష్ణుడిదే, ఈ క్షణము కూడా కృష్ణుడిదే. అంటే మనదే. We are Krishna, we are God, we are spirit, we are soul, we are we. ఆ పరిమితత్వాన్ని మొత్తాన్ని కూడా దీంట్లో మళ్ళీ మనం దాచుకొని మనం ఆఖరి 5 నిమిషాల్లో ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం. ఇది ఒక వాస్తవంగా జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. కృష్ణ కాన్షియస్నెస్ మనలో లయమవ్వడం ఒక వాస్తవం సంభవించింది ఇక్కడ. ఒక 5 నిమిషాల్లో మనం ఏ ధర్మం కోసమైతే, ఏ కర్తవ్యం కోసమైతే మనం శరీర దేహాన్ని తీసుకుని ఈ భూతలం మీదికి వచ్చామో ఆ కార్యోన్ముఖులం కావడం కోసం
మన భౌతికమైన కళ్ళు మనం తెరుస్తాము. ఇప్పటి వరకు క్లోజింగ్ అవర్ ఐస్ ఈజ్ ఓపెనింగ్ అవర్ ఐస్. దివ్య చక్షుతోనే జీవించాం. ఆఖరి 5 నిమిషాలు మాత్రమే. బీ విత్ యువర్ బ్రెత్, బీ విత్ యూ. యూ 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 యు ఆర్ ద కృష్ణ, యు ఆర్ ద క్రీస్ట్, యు ఆర్ ద రామ్, యు ఆర్ ద గాడ్, యు ఆర్ సుప్రీం, యు ఆర్ స్పిరిట్. యు లాస్ట్ few minutes. ఆ అనంత తత్వాన్ని సైతం మన ఆత్మలో పొదివి పెట్టుకున్నాం. లాస్ట్ ఫ్యూ మూమెంట్స్. రెండు చేతుల్ని కళ్ళ మీద పెట్టుకుందాం మిత్రులారా, చిన్నగా. ఎందుకంటే ఒక అపరిమితమైనటువంటి చేతనా తత్వంలో ఇప్పటి వరకు ఉన్నాము. కళ్ళు తెరవడం అంత సులభం కాదు, మూసుకుని పోయి ఉంటాయి, ఆ ప్రేమతత్వంతో నిండిపోయి ఉంటాయి. కాబట్టి చిన్నగా ప్రశాంతంగా మనం చిన్నగా కళ్ళు తెరుద్దాము. చేతులు కళ్ళ మీదే ఉంచుని చిన్నగా చిన్నగా మన అరచేతుల వంక చూసుకుంటూ నెమ్మదిగా ప్రశాంతంగా ప్రేమతో పరిపూర్ణతతో కళ్ళు తెరుద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, స్లోలీ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్, స్లోలీ ఓపెన్ యువర్ ఐస్, స్లోలీ ఓపెన్ యువర్ ఐస్, స్లోలీ. క్లాప్స్ ఫర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అండి. ధ్యానం అనేటువంటి అద్భుతమైన సరళమైన శ్వాస మీద ధ్యాసను మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి లేచి చప్పట్లు కొట్టుకుందాం మాస్టర్స్. ప్లీజ్ స్టాండింగ్ ఓవేషన్ టు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అండ్ క్లాప్స్ ఫర్ మెడిటేషన్, క్లాప్స్ ఫర్ ఆనాపానసతి, అండ్ క్లాప్స్ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అండ్ క్లాప్స్ ఫర్ యువర్ సెల్ఫ్స్. మీకోసం మీరు చప్పట్లు కొట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మీకోసం చప్పట్లు కొట్టుకుందాం. పిఎస్ఎస్ఎం మూమెంట్కి చప్పట్లు కొట్టుకుందాం, మన పిఎంసికి చప్పట్లు కొట్టుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మాస్టర్స్, పిఎంసి అంటే అప్పుడు చెప్తుంటాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, పత్రిజీ మల్టీ డైమెన్షనల్ కాన్షియస్నెస్ అండి పిఎంసి అంటే. పత్రిజీ మల్టీ డైమెన్షనల్ కాన్షియస్నెస్ పిఎంసి అంటే ఏదో సరళమైన ఒక ఛానలో, ఒక స్పిరిచువల్ ఛానలో కాదు. ఇట్ ఈస్ బియాండ్ ద స్పిరిచువల్ ఛానల్. పిఎంసి అంటే ఆధ్యాత్మిక ఛానల్ని మించింది పత్రిజీ మల్టీ డైమెన్షనల్ ఛానల్. సో మన శక్తి చైతన్యాలని ఈరోజు మనం కృష్ణ కాన్షియస్ ద్వారా మనం సమ్మిళితం చేసుకున్నాము. అన్నింటినీ కూడా మన పిఎంసి కోసం మనం కేటాయిద్దాము, మన శక్తి మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేద్దాము. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సహోదరులు, మిత్రులు బాలకృష్ణ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సమస్త పిఎంసి టీం అందరికీ కూడా, కెమెరామెన్స్ కానీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు యు సార్.